కేదారేశ్వర్ గారు, జగన్మోహన్ రావు గారు, మధుసూదన్ రావు గారు, మా నాయకులు కాంతారావు గారు, ప్రేమ్ కుమార్ గారు, ఒడ్డెపల్లి రాజు గారు, గురుప్రసాద్ గారు, శ్రీకర్ రావు గారు, ప్రీతం రెడ్డి గారు, గంగాధర్ గౌడ్ గారు, శ్రీకర్ రావు చెప్పిన పద్మయ్య గారు, అందరికీ పేరు పేరున నమస్కారం. హాలిడే అయి ఉంటే ఎక్కువ మంది ఉండేది, కానీ టైంకి వచ్చినాం మేము. ఎందుకంటే మాకు తక్కువ టైం ఉంది కాబట్టి ఒక్కసారైనా వచ్చిండ్రు అనేటువంటిది రిజిస్టర్ చేసుకోవాలని చెప్పి వచ్చినాం. లేకపోతే హాలిడే అయితే వందల సంఖ్యలో ఇవాళ మాలాంటోళ్లకు ఆహ్వానం పలికి యునానిమస్గా మీకు మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు కూడా మా ఆడబిడ్డలు హారతి పట్టి స్వాగతం పలికినందుకు మీకు శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాం. వినపడుతుందా? రీసౌండ్ వస్తుందా? విషయాల పట్ల అవగాహన ఉన్నవాళ్ళు, కాకపోతే ఈ వ్యవస్థల మీద ఎక్కడో ఒక విముఖత ఉన్నవాళ్ళు, అందరు కాదు కొద్దిమంది, నాయకుల పట్ల కానీ పార్టీల పట్ల కానీ రాజకీయాల పట్ల కానీ కొంత విముఖత ఉంటుంది. కారణం ఏంటంటే ఎన్నికల ముందు ఏ మాట ఇస్తారో 10 సార్లు ఇంటికి వచ్చి ఓట్లు అడుగుతారు, గెలిచిన తర్వాత ఆ పరిస్థితి ఉండదు అనేటువంటి భావన ఉంటుంది. కాబట్టి అందువల్ల బంజారాస్ లాంటి ప్రాంతాల్లో అపార్ట్మెంట్లలో పోలింగ్ శాతం 35%, 40% కారణం ఏంటంటే దీనికోసం. కానీ వాళ్ళ దేశవ్యాప్తంగా ఒక క్వాలిటేటివ్ చేంజ్ వచ్చింది. ఆ క్వాలిటేటివ్ చేంజ్ ఏంటంటే ఈసారి మోడీని మళ్ళీ ప్రధానమంత్రి చేసుకోవాలి, చేసుకుంటేనే ఈ దేశం సురక్షితంగా సుభిక్షంగా ప్రోగ్రెసివ్ మేనర్లో ఉంటుంది అని. నాకు తెలిసి నా సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఒక పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీ మీద విశ్వాసం లేకపోతే, ఇష్టం లేకపోయినా ఇంకొక ఆల్టర్నేటివ్ ఉన్న పార్టీకి ఓటేస్తాం. మనం చూసినాం. కాంగ్రెస్ పార్టీ మీద ఇష్టం ఉండో, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారెంటీల మీద నమ్మకం ఉండే ఓట్లు వేరే. కేసీఆర్ గారు వద్దనుకున్నాం. ఈయన చెప్పిన మాటకి చేసే పనికి పొంతం లేదు కాబట్టి ఈయన మళ్ళా అధికారం ఇస్తే ఇది బ్యాలెన్స్గా ఉండే ఆస్కారం లేదు. కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజలే గొప్పవాళ్ళు తప్ప పాలకులు గొప్పవాళ్ళు కాదని, చరిత్ర నిర్మాతలు ప్రజలు మాత్రమే అని చెప్పి ఇవాళ బాధ్యత కేసీఆర్ ఒడగొట్టి కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టింది. ఇంతమంది చెప్పినట్టుగా పట్టం కట్టడానికి హామీల గురించి పట్టం కట్టలే, వీళ్ళు గొప్పలని పట్టం కట్టలే. కానీ అప్పటికున్న ఆ కోపాన్ని తగ్గించుకోవాలని పట్టం కట్టి అట్లా వచ్చింది. కానీ ఇక్కడ క్వాలిటేటివ్ చేంజ్ అని ఎందుకంటున్నా అంటే, మోడీ గారిని మాత్రం 2014లో భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రిగా ఫోకస్ చేస్తే ఎప్పుడు లేనంత భారతీయ జనతా పార్టీకి 273 సీట్స్ ఇచ్చింది. భారతీయ జనతా పార్టీకి దేశంలో ఎన్డీఏకి 310 సీట్లు ఇచ్చింది. అంటే స్టేబుల్ గవర్నమెంట్ ఇచ్చింది. సంకీర్ణ రాజకీయాలతో విసిగిపోయిన ఈ దేశంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా అతుకుల పొంత సంసారంలో నిర్ణయం తీసుకోలేనటువంటి అసహాయత స్థితిలో ఉన్న దేశంలో ఇవాళ భారత ప్రజానీకం స్టబ్బన్గా ఉండాలి, స్టేబుల్ ఉండాలని చెప్పి మంచి గవర్నమెంట్ ఇచ్చింది. 5 ఏళ్ల కాలం మోడీ గారు 5 ఏళ్ల కాలం ఎక్కడ మనం తలదించుకునేటువంటి పని చేయలే. నో స్కామ్స్, బొగ్గు స్కామ్ కానీ, 2G స్కామ్ కానీ, బోఫర్ స్కామ్ కానీ ఎక్కడ లేవు. సొంత మంత్రులే జైల్లోకి పోయిన చరిత్ర ఈ 5 ఏళ్ల కాలం లేకుండే. అంతేకాకుండా ఈ దేశాన్ని
ఫస్ట్ 5 yearsలోనే ఒక మంచి ఒరవడిని ఒక మంచి సాంప్రదాయం నుంచి మోడీ గారు మళ్ళీ ఎన్నికలకు పోయినప్పుడు మళ్ళీ శేఖర్ కూర్చుంటారు ఇక్కడ లేదు ఇట్లా మళ్ళీ రెండవసారి ఎన్నికలకు పోయినప్పుడు మోడీ గారు ఒకటే మాట అన్నాడు, ఇప్పటి ముఖ్యమంత్రి గారి లెక్క ఈ మహిళా పాలసీ, రైతు పాలసీ, యువ పాలసీ, విద్యార్థి పాలసీ ఎక్కడ గగ్గోలు లేదు. ఒకటే అన్నాడు, నా 5 సంవత్సరాల పరిపాలనకి మీరు మార్కులు వేయండి, మీకు ఇష్టం ఉంటే ఆస్వాదించండి, మళ్ళీ సేవకుడుగా నేను దేశాన్ని మంచి మార్పులు పెడతా అని చెప్పిండు. 273 ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ 303 సీట్లతో 330 సీట్ల ఎన్డీఏతో దేశానికి మళ్ళీ అధికారం వచ్చింది. 10 ఏళ్ళు గడిచింది. ఏమంటున్నాడు మోడీ గారు, నచ్చితేనే మీరు మెచ్చితేనే ఓటు వేయనట్టున్నాడు ఆయన. నచ్చితేనే మెచ్చితేనే ఓటు వేయండి తప్ప వట్టిగా చూస్ బిట్వీన్ ఎఫిషియన్సీ అండ్ ఆబ్లిగేషన్, జడ్జ్ బై ప్రాక్టీసెస్ నాట్ బై ప్రామిసెస్ అంటాడు మోడీ గారు. జడ్జ్ బై ప్రాక్టీసెస్ నాట్ బై ప్రామిసెస్ అంటాడు మోడీ గారు. ఈ 10 ఏళ్లలో జరిగిన మార్పు ఏంటి మరి? అది గంటల తరబడి చెప్పినా కూడా ఉండదు. గంటల తరబడి చెప్పినా కూడా ఊడవదు. అందువల్ల నేను ఒక 2-3 విషయాలు మాత్రమే మీకు గుర్తు చేసిపోతాను. మోడీ గారు వచ్చిన జరిగిన పరిణామాలు. ఒకప్పుడు భారత్ని పేద దేశంగా చూసేవారు ప్రపంచం. మేధావుల భాషలో 3rd world కంట్రీ, భారత్ని 3rd world కంట్రీ అంటుంది. ఫస్ట్ వరల్డ్ కంట్రీ అంటే ఏంటిది అంటే అమెరికా, రష్యా. సెకండ్ వరల్డ్ కంట్రీస్ ఏవి అంటే జర్మనీ, జపాన్, ఇలాంటివన్నీ సెకండ్ వరల్డ్ కంట్రీస్. పేద దేశాలు ఇప్పుడిప్పుడే పైకొస్తున్న దేశాలు ఏమంటే అంటే ప్రపంచ బ్యాంక్ దగ్గర మోకరిల్లితే తప్ప, ఏషియన్ డెవలప్మెంట్ భిక్ష పెడితే తప్ప ఓ రోడ్లు వేయని పరిస్థితి, ఓ బిల్డింగ్ కట్టని పరిస్థితి, జీతాలు ఇవ్వని పరిస్థితి. మీకు ఇప్పటికి గుర్తుంటుంది, చంద్రశేఖర్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ప్రపంచ బ్యాంకు దగ్గర బంగారం తాకట్టు పెడితే తప్ప జీతాలు రాలేదు. చాలా మంది పెద్దలు తెలుసుండే. కానీ అలాంటి స్థితి నుంచి మోడీ గారు వచ్చిన తర్వాత ఎక్కడ ప్రపంచ బ్యాంక్ ప్రస్తావన లేదు, ఎక్కడ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రస్తావన లేదు, ఎక్కడ అభివృద్ధికి నిధుల కొరత ఉన్నట్టుగా మనకు వార్తలు లేదు. ఇవాళ ఫారెన్ నిల్వలు, విదేశీ మారక నిల్వలు ఈ కరోనా కష్టకాలం తర్వాత కూడా ఇవాళ డబుల్ పెంచుకొని ఎవరి మీద డిపెండ్ కానీ భారత్ ఎదిగింది. ఇలా 2014లో 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న నా భారత్ 5వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది మోడీ గారి పరిపాలనలో. రేపు అధికారం ఇస్తే 3వ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దా నాకు అధికారం ఏం చెప్తాడు మోడీ గారి వల్ల. ఇవాళ మనం చూస్తాను ఎవ్రీవేర్ ప్రపంచంలో రెసిషన్, అమెరికాలో రెసిషన్ ఉంది, జపాన్లో రెసిషన్ ఉంది. ఇంత క్రైసిస్ ఉన్నప్పటికీ కూడా భారత ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులకు లోను కాకుండా, చెక్కు చెదరకుండా ఎంతో కొంత గ్రోత్ను మూటగట్టుకొని ఇవాళ ఈ స్థాయికి వచ్చినాం మనం. ఇది మామూలు మాట కాదు. రెండవది, అతి ముఖ్యమైన అంశం ఏంటంటే ఒకప్పుడు మనల్ని అమెరికా లాంటి దేశం అవమానపరిచింది. అబ్దుల్ కలాం అమెరికా పోయినప్పుడు చెక్ చేసిండు, ఎయిర్పోర్ట్లో జేబులన్నీ పిసికిండ్రు, అవమానపరిచిండ్రు. మోడీ గారికి వీసా ఇవ్వడానికే రిజెక్ట్ చేసిండ్రు. కానీ ఆ అమెరికా ఇవాళ మన మోడీ గారు అమెరికాకు పోతే వాళ్ళ పార్లమెంట్లో మాట్లాడించుకొని వాళ్ళ సెనేటర్లు 10 నిమిషాలు లేచి సప్పట్టు కొట్టే స్థాయికి ఎదిగింది భారత్. ఇవాళ మామూలు ఎక్కడి భారత్, ఎక్కడి అమెరికా, ఇట్లా చెప్పుడపోతే చాలా ఉన్నాయి. 370 ఆర్టికల్, సడన్ స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ హౌ మెనీ ఇయర్స్? ప్రపంచంలో ఎప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ గురించి చర్చ జరుగుతుంది. వాజ్పేయి గారు దీర్ఘ సమాధానం చెప్పిండు, ఇందిరాగాంధీ గారు దీర్ఘ సమాధానం చెప్పిండు. నరమేధం జమ్మూ అండ్ కాశ్మీర్లో. ప్రతి నిత్యం సియాచిన్ మంచు కొండలలో మన సైనికులు చనిపోయినటువంటి శవాలు ఊళ్ళలోకి వచ్చినప్పుడు ఏడ్చేది. ఆర్మీలో జైలు కావాలంటే
ఈ ఆర్మీలో చేరిన వాళ్ళ ప్రాణాలు ఎప్పుడు గాలిలో కలిసిపోతే పరిస్థితి. బాంబుల మూతలు, తుపాకుల మూతలు, లాల్ చౌక్లో 3 రంగుల జెండా ఎగిరారంటే ప్రాణం గాలిలో పోవాల్సిందే. నిత్యం రాళ్ల వర్షాలు, నిత్యం ఎక్కడొక్కడ దొంగ దెబ్బలు, ఎక్కడొక్కడ చనిపోయిన శవాలు. కానీ వాళ్ళ 10 ఏళ్లలో జమ్మూ అండ్ కాశ్మీర్లో 370 ఆర్టికల్ తీసి పక్కకు పెట్టి జమ్మూ అండ్ కాశ్మీర్ భారత్లో భాగమే అని చెప్పడమే కాకుండా కన్నెత్తి కూడా చూడద్దు నా కొడుకు అని చెప్పి ఇలా గట్టిగా సమాధానం చెప్పినటువంటి వ్యక్తి మోడీ గారు. ఇవాళ మన దగ్గర డిస్టర్బ్ చేసినటువంటి దేశం పాకిస్తాన్లో ఉన్న బల్చిస్తాన్, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, అక్కడి ప్రజానికం ఏం కొడుతున్నారు తెలుసా? ఇవాళ మేము కూడా భారత్లో ఉంటే బాగుండు అంటుంది. మేము కూడా భారత్లో ఉంటే బాగుండు అంటుంది. అక్కడ దేశాధినేతలు ఎప్పుడు ఉరిశిక్ష పడుతుందో తెలియదు. అక్కడ దేశాధినేతలు ఎప్పుడు చంపబడుతుందో తెలియదు, ఏమైందో తెలియదు. కానీ వాళ్ళ మన భారత్ ఇంత పెద్ద దేశమైనా ఎక్కడ కూడా ఇంత పొరపచ్చాలు లేకుండా భద్రతలో, విశ్వాసంలో, అభివృద్ధిలో ఇవాళ గొప్పగా ఎదుగుతున్న దేశం భారత్. కంపెనీలు లేదు ఇవాళ, కంపెనీలు లేదు ఇవాళ. మనకు ఆర్టికల్ వచ్చింది, ప్రపంచంలో ఏ దేశానికైనా అవసరం పడితే సాయం చేయగలిగే స్థాయికి భారత్ ఎదిగింది. కానీ భారత్కి ఏదైనా అవసరం పడితే సాయం చేయగలిగే స్థాయిలో ప్రపంచంలో ఏ దేశం లేదు అని చెప్పింది. దట్ ఈస్ భారత్ టుడే. నేషనల్ హైవేస్ కన్స్ట్రక్షన్ చూడండి. ఇవాళ మీరు ఎక్కడన్నా పోండి దేశాలు 120 నుంచి 150 కిలోమీటర్ల స్పీడ్తో పోతున్నాయి మీ రోడ్డు. అన్ని 8 లేన్ రోడ్స్, 6 లేన్ రోడ్స్, 4 లేన్ రోడ్స్. మీరు చూడండి ఎక్కడ 1947 to 2014 నిర్మాణమైన జాతీయ రహదారుల లెంత్, ఈ 10 ఏళ్ల కాలంలో నిర్మాణమైన లెంత్ ఎంతో చూడండి. 11 కిలోమీటర్ ఫర్ డే కన్స్ట్రక్షన్ బిఫోర్ 2014. టుడే 37 కిలోమీటర్ ఫర్ డే నేషనల్ హైవేస్ కన్స్ట్రక్షన్. గంట వేగంగా అభివృద్ధి చెందారు. వందే భారత్ రైలు వచ్చి 10 గంటల ప్రయాణం ఇలా 6 గంటలకు పోయే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఎయిర్పోర్ట్లు 70-75 ఉండే, వాళ్ళు 150 డబుల్. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఒకప్పుడు 3. మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పటికీ ఉన్నాయి 3. ఒకటి నెహ్రూ గారి పీరియడ్ వచ్చింది, ఒకటి వాజ్పేయి గారి పీరియడ్ వచ్చింది, ఒకటి మన్మోహన్ సింగ్ గారి పీరియడ్ వచ్చింది. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత నా దేశం ఇంత జనాభా, దాని వైద్య అవసరాలకు మనం ఇతరులమే డిపెండ్ కావద్దని చెప్పి 16 ఇన్స్టిట్యూట్స్. 1947 to 2014 we have only 3 All India Institute of Medical Sciences. Today we have 19 All India Institute of Medical Sciences. 16 new institutes వచ్చాయి. నక్కకు నాగలోకానికి మధ్య తేడా గత ప్రభుత్వానికి ఇప్పటికీ. వాటికనే జై శ్రీరామ్తో ఓట్లు అడుగుతున్నారనేటువంటి పిచ్చి వాదన చేస్తున్నారు. మీకు తెలుసా, గ్రామీణ ప్రాంతాల్లో ఇవాళ గుడిసెలలో, రేకుల చెట్లలో ఉన్నటువంటి పేద మహిళలు, వాళ్ళంటేనేమో బయలుపోయి పోవాలంటే ఈ చెంపు పట్టుకుని పోవాలి. కానీ వాళ్ళ ఇళ్ళలో చదువుకున్న ఆడపిల్లలు ఉంటే వాళ్ళు ఎప్పుడైనా ఇళ్లలోకి వస్తే, వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే టాయిలెట్ లేకపోవు. అవమానభారత కుంగిపోయింది భారత్. స్వచ్ఛ భారత్ ఇచ్చినాడు మోడీని చాలా గేలి చేసింది, అవమానపరిచింది. మోడీ ఏంది చీపులు పట్టుకొని ఊసింది. కానీ మోడీ స్వచ్ఛ భారత్ కింద 12 కోట్ల ఇళ్లలో టాయిలెట్ కట్టించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడిన వ్యక్తి మోడీ గారి. ఇవాళ మీరు చూడండి, డిజిటల్ ట్రాన్సాక్షన్ గురించి గొప్పలు మాట్లాడతాయి ఫారిన్ కంట్రీస్. అమెరికా డిజిటల్ ట్రాన్సాక్షన్ సంపూర్ణ అమలు చేయడానికి 10 years పట్టింది. కానీ ఆ భారత్ చదువు రాకపోయినా, ఇంత పెద్ద దేశమైనా డిజిటల్ ట్రాన్సాక్షన్ సంపూర్ణ అమలు చేయడానికి 3 years పట్టింది. గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కడికైనా పోండి కదా డిజిటల్ ట్రాన్సాక్షన్. ఊహిస్తాము మనం జామకాయలు అమ్ముకునే కాడ, కంకులు కొనుక్కునే కాడ, జామకాయలు అమ్ముకునే కాడ, కంకులు కొనుక్కునే కాడ కూడా ఇగో మీరు డిజిటల్ ట్రాన్సాక్షన్కి అవకాశం ఉందని చెప్పి మహిళలు చెప్పే పరిస్థితి ఎప్పుడైనా చూసాం మనం. ఇవాళ ఎక్కడ ఆ పరిస్థితి లేదు. కానీ సీ చేంజెస్ అంటే ఎన్నో రంగాల్లో ఇలా ముందుకు దూసుకుపోతున్నాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ప్రభుత్వాలంటే వీళ్ళు ఎంత న్యారో థింకింగ్ అంటే, మోడీ గారు వస్తే మత కళాలు అయితే. నేను అడుగుతున్నా, మోడీ గారు వచ్చిన తర్వాత గోకుల్ చాట్ బాంబు పేపర్లు లేవు కదా. మోడీ గారు వచ్చిన తర్వాతనే కదా సాయిబాబా టెంపుల్ దగ్గర బాంబు పేర్లు లేవు కదా.
కాంగ్రెస్ పార్టీ హయాంలో గోకుల్ చాట్, సాయిబాబా టెంపుల్, దిల్సుఖ్ నగర్, లుంబిని పార్క్, బాంబుల మోతలలో తెగిపడిన కంటాలు, చిందిన రక్తం, ఎగిసిపడ్డ మాంసం ముద్దలు ఇవాళ లేవు. జమ్మూ అండ్ కాశ్మీర్ వేరు, హైదరాబాద్ జరిగిన ఆనాడు. కానీ వాళ్ళ ప్రశాంతతకు నిలయం హైదరాబాద్, ప్రశాంత నిలయం హైదరాబాద్. టెర్రరిస్టులు నా దేశ ప్రజల్ని చంపే అధికారానికి ఎవడిచ్చిండు? ఇక్కడ కాదు, ప్రపంచంలో ఎక్కడ జాక్కున్నా నేను వదిలిపెట్టాలని చెప్పి సింహాసపరంగా మారిన వ్యక్తి మోడీ గారు ఉన్న కదా చెప్పండి. ఎట్లా రియాక్ట్ అవుతారు మోడీ గారు అనే దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. పుల్వామా ఘటన జరిగింది. పుల్వామా ఘటన జరిగిన తర్వాత ఒకసారి గుణపడని చెప్పాలి, మళ్ళీ జరగదని చెప్పి గుణపడని చెప్పడానికి పోయినాం. అభినందన్ అక్కడ చిక్కుపడిపోయాడు. చిక్కుపడిపోయిన అభినందన్ ఒకే మనిషి కావచ్చు, కానీ శ్రీకర్ దా ఇక్కడ అభినందన్ చిక్కుపడిపోయాడు. పాకిస్తాన్లో సావు దెబ్బలు కొట్టింది, చంపే ప్రయత్నం చేశాడు. మోడీ గారు 24 hours టైం ఇచ్చారు. నా అభినందన్ ఈజ్ నాట్ ఇండివిజువల్ వన్. నా అభినందన్ కోసం 140 కోట్లపై ఎదురు చూస్తుందని, అభినందన్ని 24 hours అప్పచెప్పకపోతే తాడో పెట్టి తెలుసుకుందని చెప్పి అల్టిమేటం ఇచ్చి అభినందన్ దేశాన్ని తీసుకొచ్చిన ఘనత మోడీ గారు ఉన్న కదా మీరు చెప్పండి. మన నేవీ ఎంప్లాయీస్ ఆర్మీలో పనిచేసిన, నేవీలో పనిచేసిన ఉరి శిక్ష పడదు వాళ్ళకి. దాన్ని యావజ్జీవ కారాగార శిక్ష మార్చారు. మొన్న వారి ఇనిషియేటివ్ తీసుకొని వీళ్ళు మా దేశ పౌరులు, మా మాతృ దేశ బిడ్డలు వాళ్ళని చెప్పి తీసుకొచ్చింది ఆయన. మన ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరిగింది. పేరెంట్స్ ఏడుస్తున్నారు ఇక్కడ, మా పిల్లలు ఎట్లా, వాళ్ళ భవిష్యత్తు ఎట్లా. ఊరుకున్నాడు మోడీ గారు. మాట్లాడండి ఇద్దరు అధ్యక్షులతోటి, యుద్ధం ఆపండి, మా పిల్లల్ని తీసుకొచ్చుకోవాలి, మీరు మీ యుద్ధం మీరు చేసుకోండి, కానీ మా పిల్లలు కావాలి మాకు. మన ఫ్లైట్లు పంపించి మన పిల్లల్ని మన జెండా కట్టుకొని తీసుకొచ్చిన ఘనత మనం మోడీ గారు చేసిన గుర్తుపెట్టి. ఇది మామూలు విషయం కాదు. ఇతర దేశాలు కూడా అబ్బురపడ్డాయి. ఇతర దేశాలు కూడా మా పిల్లలు కూడా తీసుకురామని చెప్పి అప్పీల్ చేసే స్థాయికి వచ్చింది గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ పక్కకు పెట్టి మోడీ గారేంది, గీడి గారేంది, అరే మోడీ గారు వచ్చిన తర్వాత వీళ్ళకు చేత కాలే, 10 ఏళ్లకే కథమైపోయింది. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత ఇవాళ 4 కోట్ల పేదలకి సొంత ఇంటి కళ నెరవేర్చిన నాయకుడు మోడీ గారు గుర్తుపెట్టుకోండి. 4 కోట్లు. ఈ పక్క రాష్ట్రం మీరు ఎవరైనా లెక్కలు అడగండి, లక్షలు కట్టారు. కానీ ఇక్కడున్న ముఖ్యమంత్రి మాత్రం ఈయన ఇచ్చేదా నాకు, మోడీ ఏంది, గిడి ఏంది, కట్టి తీస్తాను చేయలే, ఎలుకల పడ్డాడు. సరే, ఇప్పుడున్న గవర్నమెంట్ గురించి నేను ఎక్కువ మాట్లాడను, కానీ ఒక్కటి మాత్రం సత్యం, ఇవాళ వీరిచ్చిన హామీలు ఏవైతున్నాయో బాధ్యత లేదు. ఈ రాష్ట్రం ఏమైపోతుంది, రాష్ట్ర ప్రజలు ఏమైపోతాడో సోయి కూడా లేదు. హామీలు ఇవ్వాలి అంటే ఎలక్షన్ ఓరియంటెడ్ ప్రోగ్రాం తప్ప, పవర్ ఓరియంటెడ్ ప్రోగ్రాం తప్ప, పీపుల్ ఓరియంటెడ్ ప్రోగ్రాం లేదనడానికి ఒక 2 విధాంతాలు చెప్తాను. 2,000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఇప్పుడు 2,000 రూపాయల పెన్షన్ ఇవ్వడానికే రాష్ట్ర ఖజానాకు 12,000 కోట్లు కావాలి పర్ యానం. ఇవాళ డబుల్ ఇస్తా అని చెప్పిండు, అంటే 24,000 కోట్ల రూపీస్ కావాలి. నేను ఆర్థిక మంత్రిగా చేసిన కాబట్టి చెప్తున్నా, 5,000 కోట్లు కూడా అదనంగా ఖర్చు పెట్టే వెసులుబాటు ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు లేదు. ఇది డ్రామా కంపెనీ కాదు, ఇది లేదు. ఉంటే నువ్వు హైదరాబాద్ భూములు అమ్ముకోవాలి. ఇన్ని అమ్ముతావు నువ్వు. మేము ఎన్నోసార్లు 12,000 కోట్లు వస్తుంది, 10,000 కోట్లు వస్తుంది, భూములు అమ్ముతుంది. రావు, అంత ఈజీ కాదు. ఒకసారి సమాధించాలి, టక్కన మొత్తం భూములన్నీ అమ్మితే కొంటోడు దొరకడు, పడిపోతుంది. 24,000 కోట్లు వట్టి ఉన్న పెన్షన్కే కావాలి. ఈయన ఇంకేం హామీ ఇచ్చిండు? 2,500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తాను హామీ ఇచ్చిండు. 2,500 రూపాయలు ప్రతి మహిళ కంటే 1,50,00,000 మంది ఉంటారు. 40,000 కోట్లు కావాలి ప్రయాణం. కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలైంది, నేను కుదం బంగారం కూడా ఇస్తారా బంగారం? ఈ కళ్యాణ లక్ష్మికి ఇవ్వడానికే పైసలు లేవు. 6 నెలలకోసారి 7 నెలలకోసారి వస్తాయి. తులం బంగారం వస్తుందా? చదువుకున్న పిల్లలకి స్కూటీ ఇస్తా అని చెప్పిండు, ఇస్తాడా? 2 లక్షల రూపాయలు ఎట్ టైం రుణమాఫీ చేస్తా అని చెప్పిండు రైతాంగాన్ని. దేవుని మీద వస్తా కొట్టంటాడు.
అరే దేవుని మీద ఒట్టు కాదే, దేవుని మీద ఒట్టు అయితే వెంకటేశ్వర స్వామి ఒట్టు అయితే కాదు. రియాలిటీ కావాలి, రియాలిటీ కావాలి, చేసే కెపాసిటీ కావాలి. బిల్లులు లేవు. గవర్నమెంట్ పనులు చేసిన వాళ్లకు బిల్లులు లేకపోతే 10% ఇచ్చి తెచ్చుకునే పరిస్థితి వచ్చింది ఈ రాష్ట్రంలో. జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. కేసీఆర్ ఉన్నప్పుడే నంబర్ వన్ చెప్పినటువంటి ఈ రాష్ట్రంలో జీతాలు కూడా ఫస్ట్ వీక్ లో ఇవ్వలేదు. సెకండ్ వీక్ లో కొన్ని జిల్లాలు, థర్డ్ వీక్ లో కొన్ని జిల్లాలు ఇచ్చింది. ఆర్థిక పరిస్థితుల్లో ఈ ప్రగల్భాలు పలుకుడు అంటే ఎంత జిమ్మదారుతనం లేదో అర్థం చేసుకోండి. ఎంత ఇమ్మాచ్యూర్ పొలిటికల్ లీడర్లో అర్థం చేసుకోండి. వాళ్ళు ఈయన అంటాడు, నాకు మళ్ళీ ఎంపీ సీట్ ఇవ్వండి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, నేను మీకు ఇచ్చిన హామీలకు అన్నిటికీ డబ్బులు తెచ్చిస్తా అంటాడు. ఈజ్ ఇట్ పాసిబుల్? నో. 40 సీట్లున్న కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తుందా చెప్పండి? వస్తుందా? అసలు అధికారం రావడానికి ఎన్ని సీట్లు కావాలో గన్ని సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది ఇక్కడ మొత్తం దేశవ్యాప్తంగా. అందువల్ల బీఆర్ఎస్ పార్టీ టుడే ఇర్రిలవెంట్. ఇక్కడ లేదు, అక్కడ కొట్టాడే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ కలుసు మేరలో కూడా మళ్ళీ గవర్నమెంట్ అంతా నమ్మకం లేదు. ఇవాళ ఆ పార్టీకి వేసినా ఈ పార్టీకి వేసినా ఏదేం లేదు. నా గురించి మీకు తెలుసు. ఇలా కరోనా కష్టకాలంలో నాలాంటి ఏం పని చేసిందో మీకు తెలుసు కాబట్టి, ఆర్థిక మంత్రిగా ఏం తెలుసు కాబట్టి నా ఇంట్రొడక్షన్ మీకు అవసరం లేదనుకుంటున్నా. డెఫినెట్గా ఇవాళ మోడీ గారే మళ్ళీ అక్కడ ప్రధానమంత్రి, కేంద్ర ప్రభుత్వం పాలసీ చేద్దాం బట్టి దాన్ని నేను ఒక్కని ఉంటా. ఈ పార్లమెంట్ పరిధిలో ఇవాళ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కావాలన్నా, ఇండస్ట్రీస్ రావాలన్నా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలన్నా, ఇవాళ భూ కబ్జాలు దందాలు పోవాలన్నా, శాంతి నెలకొనాలన్నా కూడా మళ్ళీ నాలాంటి వాడు అవసరం. కాబట్టి దయచేసి మీరంతా కూడా విజ్ఞులు కాబట్టి ఆలోచన చేసి ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అని దేశం ఏ నినాదం అయితే ఇస్తుందో ఆ నినాదానికి అనుగుణంగా ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ గెలిపించి ఇవాళ అప్కి బార్ 400 పార్ అనే నినాదం ఏదో దాన్ని ఫుల్ఫిల్ చేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకున్నా. నమస్కారం. జై తెలంగాణ.